డెస్టినేషన్‌గా హైదరాబాద్‌ని ఎలా మార్చాలన్న దాని గురించి కూడా మాట్లాడామని చెప్పారు. కానీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ఏది చెప్పారో అది వినొచ్చేసారు తప్ప మీరు కనీసం మాట్లాడటానికి అవకాశం లేదు అనే ప్రచారం జరుగుతోంది. ఆల్ రాంగ్ అమ్మా. నాకు అర్థం కావట్లేదు సోషల్ మీడియాలో ఎందుకు ఒట్టి నెగెటివ్ న్యూస్‌లు పంపిస్తారో నాకెందుకు అర్థం కాదు. వి వెంట్ సీఎం అంటే ఎండ్ ఆఫ్ ద మీటింగ్ నేను పర్సనల్‌గా సీఎం గారికి ప్రాబబ్లీ దిస్ వాస్ ద మోస్ట్ కార్డియల్ రిలేషన్‌షిప్ ఆర్ కార్డియల్ డిస్కషన్ బిట్వీన్ చీఫ్ మినిస్టర్స్ అండ్ పీపుల్ అని నేను చెప్పాను. నేనే అన్నాను. సార్ చాలా మీటింగ్స్‌కి నేను అటెండ్ అయ్యాను. ఇంత కార్డియల్‌గా, ఇంత హోల్ హార్టెడ్‌గా, సాటిస్ఫైడ్‌గా ఐ హావ్ నాట్ గాన్ బ్యాక్ అండి. ఐ యామ్ వెరీ, వెరీ హ్యాపీ అని నేను చెప్పాను. ఐ స్టార్టెడ్ ద కన్వర్జేషన్. వి వర్ వెరీ క్లియర్. ద ఇండస్ట్రీ ఈస్ నాట్ ఎ పొలిటికల్లీ అలైన్డ్ ఇండస్ట్రీ. వి ఆర్ ఎ పొలిటికల్, వి ఆర్ ఎ రిలీజియస్. వి ఆర్ ఎ నాన్ పొలిటికల్ ఆర్ ఎ నాన్ రిలీజియస్ బాడీ. దట్ ఈస్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మేము ఎప్పుడు అలానే ఉన్నాం. అండ్ వీ విల్ ఆల్వేస్ బీ లైక్ దట్. మధ్యలో ఏదో అటు ఇటు వెళ్తాయేమో గానీ పీపుల్ మైట్ ఇండిపెండెంట్‌గా పీపుల్ మైట్ హ్యావ్ ఎలిజియన్సెస్ టు పార్టీస్. బట్ యాస్ ఎన్ ఇండస్ట్రీ వి ఆర్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వి కేర్ ఫర్ తెలుగు ఫిల్మ్స్. అది క్లారిటీ అండ్ దే వర్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ దట్. సెకండ్ థింగ్ వి స్పోక్ అబౌట్ హౌ ఫ్రమ్ హైదరాబాద్ వి కేమ్ టు ఫ్రమ్ ఆంధ్ర నుంచి చెన్నై నుంచి హైదరాబాద్‌కి ఎలా వచ్చాం. ద గ్రేట్ సాటిస్ఫాక్షన్ దట్ ఆల్ ఆఫ్ us of making this industry so great. The next dream for all of us is to make Hyderabad, the Telugu film industry, the national and international hub. Already man Rajmouli, Kalkilu, Pushpalu, they've already taken us to that plane. We want to be the biggest film industry in the world and we want it to be out of Hyderabad. That's all our wish. తర్వాత అందరూ కావాల్సినవి అన్నీ చెప్పారు. ఆయన అన్నీ విన్నారు, అన్నీ నోట్ చేసుకున్నారు. బట్టి విక్రమార్కుడు గారు ఈచ్ వన్ వాట్ ఈచ్ పర్సన్ ఆస్క్డ్ హి మేడ్ ఎ నోట్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్. సీఎం గారు అండ్ వాట్ దే హ్యాడ్ ఆన్ దేర్ మైండ్ ఆల్సో దే ఆల్సో టోల్డ్ దట్ వాట్ దే వాంట్ టు డూ, వాట్ దే వాంట్ టు డూ ఫర్ సొసైటీ, వాట్ దే వాంట్ టు డూ ఫర్ పీపుల్. హీ స్పోక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఆల్ వెరీ రెలవెంట్ టాపిక్స్. అంటే మనం సొసైటీని ఎటు ఫైనలీ అ లీడర్ విల్ డైరెక్ట్ విచ్ ఎవర్ సైడ్ ద సొసైటీ గోస్. ఇవాళ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. హీ డైరెక్టెడ్ ద కంట్రీ ఇన్ వన్ డైరెక్షన్. నౌ సమ్ పీపుల్ విల్ సే డిఫరెంట్ థింగ్స్ అబౌట్ హిమ్ బట్ బికాస్ ఆఫ్ హిమ్ సో మెనీ గ్రేట్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ దిస్ కంట్రీ. Decisions of Manmohan Singh in his 10 years made a lot of things improve for our country. Every leader, today Modi Garu does something, tomorrow Revanth Reddy Garu does something. When leaders at the top direct their institution or their nation, that's when we move in a positive way. ఇప్పుడు టాటా మొన్న చనిపోయారు. హీ డైరెక్టెడ్ జేఆర్‌డి టాటా ఆర్ రతన్ టాటా వచ్చినప్పుడు ఏదేదో అనేవాళ్ళు అందరూ. బట్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ హీ హస్ లెఫ్ట్. యాజ్ మనం గూడా వాట్ ఈస్ ఇట్ దట్ వీ వాంట్ అవర్ లైవ్స్ టు బీ? మేము తెలుగు సినిమా నిర్మాతలం. మేము సినిమా నిర్మాతలం. వాట్ డు వీ వాంట్? వీ వాంట్ బెటర్ థింగ్స్ ఫార్ అస్ టు మేక్ ఫిల్మ్స్. మా సినిమాలు తీసుకునేదానికి బెటర్ ఎన్వైర్న్‌మెంట్, బెస్ట్ ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేస్తే మేము బాగా తీసుకోగలం. సార్ సురేష్ బాబు గారు నిజానికి అప్పట్లో కంటే ఇప్పుడు డిజిటలైజేషన్ తర్వాత సినిమా స్వరూపమే మారిపోయింది. ఆఫ్‌కోర్స్ అన్ని స్వరూపం మారిపోయింది. మీడియా స్వరూపం మారిపోయింది. సినిమా స్వరూపం మారిపోయింది. అప్పట్లో ఏదో కొద్దిమంది చేతుల్లో ఉండేది. ఇప్పుడు అందరి చేతుల్లోకి వెళ్ళిపోయింది. మొబైల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందని అవును. కూడా చెప్పొచ్చు. సో నిజానికి ఇప్పటికిప్పుడు సినీ పరిశ్రమకున్న సమస్యలేంటి? సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. హ్మ్. వాట్ ఈస్ ద కీ సమస్య? బెటర్ స్కిల్స్. నాకు కథలు ఇంకా బాగా చెప్పటం నాకు నేర్చుకోవాలి. హ్మ్. అప్పుడే సినిమా చూస్తాడు. ఆల్ మై టెక్నికల్ స్కిల్స్ హ్యావ్ టు బీ మచ్ బెటర్ దెన్ వాట్ దే వేర్ బిఫోర్. 10 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల ముందు, 50 సంవత్సరాల ముందు కూడా స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్ నేను బెటర్‌గా చేయగలిగితేనే నా సినిమా బాగా చూస్తారు. హ్మ్. ఇప్పుడు రాజమౌళి 'బాహుబలి' ఎందుకు చూసారు? పాత రోజుల్లో కూడా ఫోక్‌లోర్ సినిమాలు, మైథాలజికల్ సినిమాలు ఉన్నాయి కదా! హీ అప్డ్ హిస్ స్కిల్ ఆఫ్ హిస్ స్టోరీ టెల్లింగ్. హీ అప్డ్ ద విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ. హీ అప్డ్ ఎవ్రీథింగ్. అండ్ దట్ ఫిల్మ్ బికేమ్ ఎ నేషనల్ హిట్ హెడింగ్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ లెవెల్స్. ఫైనల్లీ ఇండస్ట్రీకి కావాల్సిందేంది? టాప్ క్వాలిటీ స్కిల్స్, హ్మ్. టాప్ క్వాలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. దట్స్ ఆల్ వి నీడ్. అదొస్తే ది ఇండస్ట్రీ విల్ గ్రో బై ఇట్‌సెల్ఫ్. అది ప్రొవైడ్ చేయటానికి సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ వెరీ క్యాపిటల్ ఇంటెన్సివ్. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలా?
ఆ రోజు గవర్నమెంట్స్ ల్యాండ్ కొంచెం సబ్సిడైజ్ రేట్స్‌లో ఇవ్వటం వల్ల నాగేశ్వరరావు గారో, లేకపోతే మేమో, పద్మాలయ వాళ్ళో మేమందరం మా నాన్న వాళ్ళు కట్టింది. బికాజ్ వి గాట్ సమ్ బెనిఫిట్స్. బట్ వి స్పెంట్ మచ్ మోర్ మనీ. హ్మ్. దట్స్ వాట్ నాగార్జున ఆల్సో స్పోక్ అబౌట్. దీస్ ఆర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెసెస్. వి నీడ్ సమ్ సబ్సిడీ. వి నీడ్ సమ్ హెల్ప్. విత్ దట్ హెల్ప్ ఇప్పుడేంటి ద హోల్ ఇండస్ట్రీ ఈస్ బికమింగ్ అ టెక్ బేస్డ్ ఇండస్ట్రీ. టెక్నాలజీ. ఆల్రెడీ హైదరాబాద్ ఇస్ అ ఐటీ, టెక్నాలజీ గ్రోయింగ్ స్టేట్. మేము వాళ్ళు ఎలా కలిపి ఇప్పుడు ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి సో మచ్ ఆఫ్ ఏఐ వస్తది. మా సినిమాల్ని వాటిని సెట్ చేయడానికి. సో వి మస్ట్ బి ఆన్ టాప్ ఆఫ్ ద టెక్ టు బీ ఏబుల్ టు టెల్ అ బెటర్ స్టోరీ. దట్స్ ఆల్ ఇట్ ఇస్. అంటే నిజానికి అలాంటి సినిమాలు తీయాలంటే కోట్ల రూపాయల్లో ఖర్చు పెట్టాలి. అలా కోట్ల రూపాయల్లో ఖర్చు పెట్టినప్పుడు ప్రభుత్వాలు బెనిఫిషియర్‌లకో టికెట్ల రేటు పెంపటానికో అనుమతినివ్వకపోతే అది సినీ పరిశ్రమపై భారం పడుతుంది, నష్టం కలిగిస్తుందని అనుకుంటున్నారా? స్మాల్ పార్ట్ అమ్మది. చాలా చిన్న టు మీ దట్ ఈస్ అ మినిస్క్యూల్ పార్ట్. ఇదే సినిమా 'పుష్ప' తీసుకోండి. హ్మ్. అది ఏ రాష్ట్రంలో ఆల్ టైమ్ రికార్డు? హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ ఫిల్మ్. హ్మ్. అక్కడేమైనా బెనిఫిట్ ఉందా దానికి? బెనిఫిట్ షోలు గాని ఏదైనా ఉందా? అక్కడ జనానికి బాగా నచ్చింది. చూసారు. ఆడిందంతే. దీస్ ఆర్ స్మాల్ బెనిఫిట్ సబ్సిడీస్ లాంటి ఈ బెనిఫిట్ షోనో, లేకపోతే టికెట్ రేట్లు ఇవ్వటము. దీస్ స్మాల్ సబ్సిడీస్ దట్స్ ఆల్. టు మీ అకార్డింగ్ టు మీ. ఎందుకంటే సమ్ పీపుల్ డోంట్ ఈవెన్ వాంట్ దోస్. అదే టికెట్ రూ. 300 బదులు రూ. 150 ఉంటే 5 సార్లు